హాయ్ అండి, నేను మీ ఆశ. చికెన్ వేపుడి నీసు వాసన రాకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక అరకిలో చికెన్ కడిగి తీసుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియంలో ఇలా కట్ చేయించుకోండి, మరీ చిన్నవి కాదు. ఇలా మెత్తనివి బాగోవండి, ఎప్పటికీ బోన్స్తోనైతే ఇంకా బాగుంటాయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నానండి నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. అలాగేనండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో గసగసాలు ఆవాలు కూడా వేసానండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుతాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే మరలా పెట్టుకొని మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉంచుదాం. చూసారా, చక్కగా వాటర్ పైకి వచ్చింది. చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. సిమ్లోనే ఉంచండి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టద్దండి, సిమ్లోనే ఉడికించుకోండి. చూసారండి, ఇంకా బాగా వాటర్ వచ్చింది, అది చిక్కబడిందండి. ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల మనకు ముక్క పీస్గా అవ్వకుండా ఉంటుందండి. అలాగే ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది. నేను చికెన్ పక్కకు తీసుకుంటున్నానండి. తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 3 లేదా ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి పచ్చిగా నేను మిక్సీ పట్టుకున్నానండి, ఎందుకంటే వేపుడికి ఇలా బాగుంటుందండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. ఇలాగా మీకు బరగ్గా రావాలంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్ అవని టమాటా అవని, అప్పుడు మీకు బాగా పేస్ట్లా కాకుండా ఇలా వస్తుందండి. నేను టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని మరలా ఇలా కలుపుతూ మీడియంలో సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. అలాగే ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని ఇలా వేయించుకుందామండి. ఇలా మీడియంలో సిమ్లోనే పెట్టి వేయించుకోండి, మీకు త్వరగా అవుతుంది. అడుగు పట్టుకున్నా చూసుకోండి. చికెన్ మాత్రం మీరు సిమ్లోనే ఉడికించుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. చికెన్కి ఉప్పు కారం మసాలాలు బాగా పడుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, మళ్ళీ గ్రేవీకి సరిపడా సాల్ట్, ఇందాక నేను చికెన్లోకి సరిపడా వేసుకున్నానండి. చికెన్లో ఒకవేళ ఎక్కువైతే కనుక గ్రేవీలో వేయకండి. నేను ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మరలా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని 10-15 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. మరలా 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఒక్క 5 నిమిషాల పాటు మనం మరలా మూత పెట్టి సిమ్లో ఉంచుతామండి. ఈ కొత్తిమీర మసాలా ఫ్లేవరు మరలా గ్రేవీకి ముక్కకి చాలా బాగా పడుతుందండి. స్మెల్ చూస్తుంటేనే అదిరిపోయింది. కంపల్సరిగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి చికెన్ వేపుడి రెడీ అయిపోయినట్లేనండి. కంపల్సరిగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.